వేదికను అలంకరించిన మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారికి, ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే శ్రీ మాధవి గారికి, సూర్యకుమారి గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, షైస్తా షా గారికి, అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్కి, స్పెషల్ జువెనైల్ పోలీస్ అధికారులకు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్కు, పేరెంట్ కమిటీ మెంబర్స్కు, అదేవిధంగా స్కూల్స్ నుంచి వచ్చినటువంటి రీజనల్ జాయింట్ డైరెక్టర్లకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం దీనికి సెక్రటరీగా ఉన్నటువంటి సంజీవ్ శర్మ గారు ఇంతకుముందు నా దగ్గర టెలికాం డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాడు. వారి చైల్డ్ రైట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఇట్లా మీరు కూడా మంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టండి అంటే గుంటూరులోనే పెడతామని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం ఆ విధంగా చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రం నుంచి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారికి వేరే పని రాలేకపోయారు. అయితే ఇప్పటివరకు మీకు పొద్దున్నుంచి అన్ని స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నారు. మీకు ఆల్రెడీ దీని మీద కొంత అవగాహన బాగానే ఉంది ఈ విషయం మీద. అయినప్పటికీ ఒక పొలిటికల్ లీడర్స్గా మా బాధ్యత మేము చెప్పే అన్ని ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి చెప్పేదైనా కేవలం మీకు ఎక్కడ ఉన్నటువంటి 200-300 మందికే కాకుండా అందరికీ చేరాల్సిన అవసరం ఉంది కాబట్టి మళ్ళీ కొంత నేను రిపీట్ చేయాలి ఇలాంటివన్నీ. కాబట్టి అంటే మీరు ఒక 2023 మన లేటెస్ట్ సర్వే డేటా తీసుకుంటే 2023లో వచ్చినటువంటి డేటా ఉంది. ఇందులో దాదాపుగా 170,000 కేసెస్ దేశం మొత్తం మీద చిన్నపిల్లలపై జరిగినాయి. అందులో ముఖ్యంగా 2 రకాల కేసులు ఉన్నాయి. ఒకటి అబ్డక్షన్, కిడ్నాపింగ్. ఇవి 45% అబ్డక్షన్, కిడ్నాపింగ్ అయితే ఇంకో 38% పోస్కో అంటే మీకు సెక్షువల్ అబ్యూజ్కి సంబంధించినటువంటి కేసెస్. అంటే దాదాపుగా ప్రతిరోజు ఈ లెక్క తీసుకుంటే ప్రతిరోజు కూడా 192 కేసెస్, అంటే ప్రతి 7.5 నిమిషాలకి ఒక సెక్షువల్ అబ్యూస్ అఫెన్స్కి సంబంధించినటువంటి కేసెస్ ఈరోజు జరుగుతూ ఉన్నాయి దేశం మొత్తం మీద. అయితే ఓవరాల్గా మనం ఒక్కసారి మొత్తం నేషనల్ వైజ్గా శాంపుల్ తీసుకుంటే దాదాపుగా 50%, అంటే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు వాళ్ళ జీవితంలో ఏదో ఒక రోజు ఒక సెక్షువల్ రిలేటెడ్ అఫెన్స్కి గురైనట్టుగా మన హిస్టరీ. అంటే ఎంత 50% జనరల్గా చెప్తా ఉంటే మరి ఈరోజు రిపోర్టింగ్ తీసుకుంటే కేవలం 3% రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి, అంటే వ్యత్యాసం ఎంత ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇంత వాళ్ళు చెప్పినట్టు ఇవంతా మనం జనరల్గా స్ట్రేంజర్స్ ఎవరో చేస్తారనుకుంటాం, కానీ 96% కేసుల్లో, అంటే 100 కేసుల్లో 96 కేసుల్లో ఇవి చేసేవాళ్ళంతా కూడా మన చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు, కుటుంబ సభ్యులు, ఇలాంటి వాళ్ళు అనుకోవటం కూడా చాలా ఆశ్చర్యకరం. అదేవిధంగా ఇది ఒక టైప్ ఆఫ్ అఫెన్స్. అయితే చైల్డ్ లేబర్, ఇప్పుడు చైల్డ్ లేబర్ కూడా ఒక 5 రాష్ట్రాలు తీసుకుంటే ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఈ 5 రాష్ట్రాలు కలిపితే 55% చైల్డ్ లేబరర్స్ ఈ 5 రాష్ట్రాల నుంచి ఉన్నారు. అంటే ఇది ఒక్కసారి ఒక ఇన్సిడెంట్ అవటమే కాకుండా ఇటువంటి అఫెన్సెస్కి గురైన వాళ్ళల్లో మీకు తెలియంది కాదు, లాంగ్ టర్మ్గా డిప్రెషన్ కానీ, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ కానీ, ఇలా అనేక రకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి లైఫ్ లాంగ్ వస్తాయి. కాబట్టి వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి అవేర్నెస్ ఒకటి. రెండోది లాస్ ఉన్నాయి మనకి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ, కావాల్సిన లీగల్ ప్రిన్సిపల్స్, యాక్ట్స్ అన్నీ ఉన్నాయి మనకు. కాకపోతే ఏంటంటే ఇంప్లిమెంట్ అవడంలోనే మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. అందులో మరి పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాదాపు కన్విక్షన్ రేట్స్ తీసుకుంటే కేవలం 32%. 100 కేసులు, అంటే ఇవన్నీ 100 కేసులు పెడితే 32% ఈరోజు కన్విక్ట్ అవుతూ ఉన్నాయంటే ఎక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయి అనేది కూడా, అంటే కేసెస్ బిల్డ్ చేసేటప్పుడు ప్రాపర్ ఎవిడెన్సెస్ కానీ ఇంకోటి కానీ అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు టోటల్ పెండింగ్ కేసెస్ తీసుకుంటే 193,000 కేసెస్ పెండింగ్ ఉన్నాయి. అంటే రెగ్యులర్గా చేస్తేనే ఇంకా 6 ఏళ్ళు పట్టేటట్టుంది ఇవన్నీ క్లియర్ చేయడానికి.
సో ఇది అంటే ఎంత మ్యాగ్నిట్యూడ్లో ఈరోజు ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. కాబట్టి ఇది అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా మేము కూడా డాక్టర్లం కాబట్టి మాకు కొన్ని తెలుసు. జనరల్గా ట్రూత్ అంటే కొన్ని మిత్స్ ఉంటాయి ఈ చైల్డ్ అబ్యూస్ కానీ వీటన్నిటి మీద. అంటే ఒక్కొక్కసారి ఏమనుకుంటారంటే ఇది కేవలం పేదవాళ్ళు ఉన్న దగ్గర మాత్రమే అవుతుంది, ఎడ్యుకేటెడ్ సొసైటీలో ఉండదు అని అనుకుంటారు. అది వాస్తవం కాదు. చైల్డ్ అబ్యూస్ అనేది రిగార్డ్లెస్ అన్ని క్లాసెస్, క్యాస్ట్, రీజియన్స్, అమెరికాలో కూడా సేమ్ ఇదే విధమైనటువంటి వాతావరణం ఉంది అన్ని ప్రాంతాల్లో. ఇదంటే ఇది ఒక మనుషులకు సంబంధించిన విషయం కానీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి సంబంధించినటువంటి విషయం కాదనేది మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఇంకోసారి ఏమనుకుంటామంటే ఈ కేసెస్ అబ్యూజ్ అనేది కేవలం మహిళలకే జరుగుతుంది అనుకుంటాం. అయితే 50% బాయ్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఇందా చెప్పినట్టు తెలిసిన వాళ్ళే 95% పైన ఇవి చేస్తూ ఉన్నారు. మనం ఇంకోటి ఏమనుకుంటాం, పిల్లలు ఇలా జరిగిన వెంటనే వాళ్ళకి మనకు చెప్తారు అనుకుంటాం, కానీ ఎక్కువ మంది చెప్పరు. ఎందుకంటే వాళ్ళని చెప్తే వాళ్ళల్లో భయం కానీ, వాళ్ళని ఎక్కడ పక్కన పెడతారు అనే కానీ, సోషల్ స్టిగ్మా, ఇవన్నిటి ద్వారా వాళ్ళు చెప్పరు. అదేవిధంగా చైల్డ్ లేబర్ తీసుకుంటే మనం ఏమనుకుంటాం, చైల్డ్ లేబర్ ఈజ్ హార్మ్లెస్, చిల్డ్రన్ ఆర్ జస్ట్ హెల్పింగ్ దేర్ ఫ్యామిలీస్ అనుకుంటాం. అంటే మీకు తెలియంది కాదు కదా, చైల్డ్ లేబర్ అనేది ఇట్ రాబ్స్ చిల్డ్రన్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, హెల్త్, ఇవన్నీ తీసుకెళ్ళి ఒక పర్పెచువల్గా పావర్టీ సైకిల్లో నుంచి వాళ్ళని బయటకు రాకుండా చేస్తుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే అప్పటికప్పుడు వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించి పెడతారు అనుకుంటాం, కానీ వాళ్ళ జీవితాంతం కూడా పావర్టీలో ఉండిపోతారు ఆ విధంగా ఉంటే అనే విషయాన్ని మనం తీసుకువెళ్ళాలి. అదేవిధంగా ఎక్కడైతే మనం రిపోర్టింగ్ ఎక్కువ జరిగే కొద్దీ ఆ షేమ్ అనేది ఉంటుంది, అది కూడా లేకుండా చేయటం. తెలిసి చేయకపోవడం అనేది కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం తెలుసుకోవాలి, అన్ని లాస్ అన్నిట్లో ఉండాల్సింది మనకి తెలిసి అబ్యూజ్ జరుగుతుందని తెలిసి రిపోర్టు చేయకపోవటం కూడా అఫెన్స్. ఎంటైర్ యాక్ట్లో ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్కి తెలియాల్సిన ఏకైక సెంటెన్స్ ఏంటంటే ఇదే ఈ లాలో. మనకి తెలిసి కనుక చేయకపోతే ఇట్ ఈస్ ఎన్ అఫెన్స్. ఒకవేళ బై మిస్టేక్ ఓవర్ రిపోర్టింగ్ చేసినా కూడా మీకు ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ చేయకపోతే ప్రాబ్లం అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. 6 months వరకు జైలుకి ఉన్నటువంటిది ఇది అమెరికాలో కూడా అన్ని చోట్ల ఎంత తెలిసి కనుక రిపోర్ట్ చేయకపోతే ఈ ప్రాబ్లం అనేది ఇదొకటి మళ్ళీ మనం అందరికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఏమి చేయగలం అంటే ఇవన్నీ మీరు ఇప్పటివరకు మీకు తెలుసు, మీరు చాలా వరకు చేస్తూ ఉన్నారు. వీరు చేసే వాటన్నిట్లు అంటే ఒకటి లా తెలుసుకోవటం, ఇమీడియట్గా రిపోర్ట్ చేయటం, చిన్నపిల్లల్ని కన్ఫ్రాంట్ చేసి వాళ్ళని భయపెట్టే విధంగా కాకుండా స్లోగా అవన్నీ తీసుకోవటం, ఈ పోర్టల్స్లో ప్రాపర్గా కేసులను రిజిస్టర్ చేసే విధంగా చేయటం, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో దీని గురించి కంటిన్యూస్గా మాట్లాడి అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ చేసుకొని వెళ్ళటం, ఇవన్నీ మీకు ఆల్రెడీ చేస్తూ ఉన్నారా, మీకు కంటిన్యూ చేయండి. వీటన్నిటితో పాటు ఇంకొక 3-4 ఐటమ్స్. ఒకటి యూనివర్సల్ స్క్రీనింగ్. అంటే మనం జనరల్గా పోయి వాళ్ళు వచ్చి చెప్పే కన్నా కూడా ప్రతి స్కూల్లో కానీ ఎక్కడైతే ఉన్నారో మ్యాండేటరీ యూనివర్సల్ స్క్రీనింగ్ ఒక ఎవ్రీ 6 monthsకో 1 yearకో స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీకు అవి ఉన్నాయి ఆల్రెడీ, మ్యాండేటరీ స్క్రీనింగ్. అదేవిధంగా ఎట్ రిస్క్ హోమ్ విజిట్స్ అంటే మనకు కొంచెం అర్థం అవుతూ ఉంటుంది, ఆ పిల్లలు మహాభావం ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని కంటిన్యూస్గా రెగ్యులర్గా హోమ్ విజిట్ చేయటం. ఫ్రంట్ లైన్ వర్కర్స్ మీరు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. ఎనానిమస్ రిపోర్టింగ్ ఆల్రెడీ ఉంటుంది, నాకు ఐడియా లేదు, కానీ అవి సేఫ్ షెల్టర్స్, అదేవిధంగా సైకలాజికల్ కౌన్సిలింగ్, ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా చేసుకొని. అంటే ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇట్లాంటివన్నీ మాకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు 20-30 సంవత్సరాల క్రితం. ఈరోజు అద్భుతంగా ఇలా తీసుకురావటం కానీ ఈ విధమైన మొన్ననే మనం నయీ చేతన అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము రేప్ విక్టిమ్స్ కానీ అబ్యూజ్ విక్టిమ్స్ కానీ అవి తీసుకొచ్చి మనం ఒక 4-5,000 పీపుల్తో ఆ రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ గుంటూరులో చేసాం. ఈ విధంగా కంటిన్యూస్గా ఇట్లాంటి అందరూ మంత్రులు కానీ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే డెఫినెట్గా అవేర్నెస్ వస్తుంది పబ్లిక్లో. ముందు భావితరాల పిల్లలకి మంచి ఉంటుంది. అందరికీ నేను ఆఖరిగా చెప్పదలుచుకున్నది అంటే చిన్నపిల్ల అనేవాళ్ళు వాళ్ళేం ఓట్లు వేయలేరు పాపం, మనకి లాబీ చేయలేరు, అదేవిధంగా వెళ్ళి మార్చ్ చేయలేరు, ప్రొటెస్ట్ చేసుకోలేరు. వాళ్ళని కాపాడగలిగేది ఒకే ఒక్కటి, అది మన కాన్షియస్నెస్. అది ఉంటే మాత్రమే, ఆ కాన్షియస్నెస్ ఉంటే మాత్రమే దీన్ని మనం ఆపగలం, దాన్ని
పెద్దగా అర్జెంటుగా అదేవిధంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకువెళ్ళాలి. ఈరోజు మనం రాకెట్లు పంపిస్తున్నాం, ఆటమ్స్ని స్ప్లిట్ చేస్తున్నాం, అయినా కూడా ఇంకా ఇలాంటి చూస్తూ ఉన్నామంటే దానికి కారణం విల్ పవర్ లేకపోవటమే. సమాజంలో సంఘటితంగా వాళ్ళు ఏమి సింపతి కోరుకోవటం లేదు పిల్లలు, వాళ్ళు ప్రొటెక్షన్ కోరుకుంటా ఉన్నారు. సింపతి వితౌట్ యాక్షన్ ఈజ్ కంఫర్టబుల్ సైలెన్స్. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే కేవలం సింపతి చూపించి మనం యాక్ట్ చేయకపోతే మనం శుభ్రంగా సైలెంట్గా ఉన్నాం అనే దాంతో ఈక్వల్ అనే విధానాన్ని గుర్తుపెట్టుకొని మీరందరూ దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.